ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. పుష్ప సిరీస్తో ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిపోయిన సుకుమార్ తన నెక్స్ట్ మూవీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన రంగస్థలం కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో వీరి కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చరణ్ ప్రస్తుతం సుక్కు శిష్యుడు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్లో పెద్ద మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తనకి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. RRR వంటి గ్లోబల్ హిట్ అందుకున్న తరువాత ఆచార్య, గేమ్ చేంజర్లతో డీలా పడిపోయిన చరణ్ పెద్దిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. పెద్ది తర్వాత సుకుమార్తో మూవీ మొదలు కానుంది. దీంతో ఈ మూవీ స్టోరీ కోసం సుకుమార్ ఇటీవలే తన టీంతో కలిసి బ్యాంకాక్కి వెళ్లి తిరిగొచ్చారు. ఈ నేపథ్యంలో స్టోరీపై ఓ క్లారిటీ వచ్చినట్లు సమాచారం. ఈ కథని త్వరలోనే చరణ్కి వినిపించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. రంగస్థలం కంటే విభిన్నమైన కథని ఆయన రెడీ చేసినట్లు తెలుస్తోంది. మొదట్లో లవ్, యూత్ సినిమాలు తీసిన సుక్కు పుష్పతో తన రూట్ మార్చారు. పుష్ప 2తో ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్గా క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే చరణ్తో ఆయన ఓ చక్కటి లవ్ స్టోరీ తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చరణ్ రేంజ్ మారిపోవడంతో చెర్రీకి లవ్ స్టోరీ సెట్ కాదని నిర్ణయం మార్చుకున్నారట. చెర్రీ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా యాక్షన్ డ్రామానే సిద్ధం చేస్తున్నాడట. చరణ్ కథ విని ఓకే చెప్పగానే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని సుకుమార్ ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు పెద్దితో బిజీగా ఉన్న రామ్ చరణ్ వరుస సినిమాలని లైన్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్లో జరుగుతోంది. 1000 మంది డాన్సర్లతో చరణ్ పై సాంగ్ తీస్తున్నాడు బుచ్చిబాబు. తాజాగా అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మరణించడంతో చరణ్ షూటింగ్కి బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ చేరుకున్నాడు. అమ్మమ్మకు నివాళులర్పించడంతో పాటు ఆమె పాడెమోశాడు. ఆ వెంటనే మైసూరుకి వెళ్లిపోగా అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్ది మూవీ వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న రిలీజ్ కానుంది.